వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతోటి జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మంచి సాలరీ అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే జిల్లాల వారీగా వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క జిల్లా నేమ్ కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం మీకు 499కి 1 year వరకు కూడా మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. బ్యాంక్ జాబ్స్, రైల్వే, SSC, టీచింగ్ జాబ్స్, గ్రూప్ 4, గ్రూప్ 2, హైకోర్టు, ఇలా అన్ని రకాల కోర్సెస్ అనేవి మన యాప్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ చూడండి ఒకసారి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు వెంటనే డౌన్లోడ్ చేసుకుని చెక్అవుట్ చేయండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పేజీలోనే లాస్ట్ మనకి 2 pagesలో అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క నోటిఫికేషన్లో లాస్ట్ 2 pages అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసేసుకోవాలి. ఈ 2 pages అనేవి ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి. అతికించిన తర్వాత దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ ఉంటుంది కదా, గెస్టెడ్ ఆఫీసర్ అంటే మనకి స్కూల్ HMs అవ్వచ్చు, MRO కానీ అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రీన్తో సైన్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, మీ ఏరియాలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోటి ఇక్కడ సైన్ అనేది పెట్టించాలి కంపల్సరిగా. తర్వాత మీ నేమ్ తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసేయండి అప్లికేషన్ ఫామ్లో. రాసేసిన తర్వాత సో మనకి ఇంకో నెక్స్ట్ పేజ్లో మీరు ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసేసి ఇక్కడ డిక్లరేషన్లో మీ నేమ్ రాసేసి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో అండ్ డేట్ అనేది రాసేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఫిల్ చేయడం అయిపోతుంది. అప్లికేషన్ అనేది ఏ అడ్రస్కి పంపించాలో కూడా క్లియర్గా చెప్తాను. నేను చెప్పినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి SSC 10th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి January 1st, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 42 years ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ అభ్యర్థులు OC వాళ్ళైతే, ఒకవేళ మీరు SC, ST, BC, EWS వాళ్ళైతే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 52 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. ఎగ్జామ్ వచ్చేసి 75 మార్క్స్కి ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా మీకు 100 మార్కులకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ మనకి ఆఫ్లైన్ విధానంలో అంటే OMR బేస్డ్ విధానంలో కండక్ట్ చేస్తారు. MCQ మోడల్లోనే 90 minutes అయితే ఉంటుంది ఎగ్జామినేషన్. దాని తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ కూడా ఇచ్చారు చూడండి. జనరల్ ఇంగ్లీష్, GK అండ్ జనరల్ ఆప్టిట్యూడ్ ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఒకవేళ ఈ సిలబస్కి సంబంధించి మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకుంటే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కోర్టు జాబ్స్కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది ఉంది. సో ఒకసారి కావాలంటే కోర్స్ తీసుకుని మీకు ప్రిపరేషన్ అనేది ఇప్పటికైనా సరే స్టార్ట్ చేసేసేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఒకే ఒక ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డేట్లోపు అప్లై చేయాలి అంటే మన ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 27th అనమాట. సో ఈ డేట్లోపు అయితే అప్లై చేయాలి. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వేకెన్సీస్ వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్లో అండ్ అలాగే ఇక్కడ SC కేటగిరీ అండ్ ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఓపెన్ కాంపిటీషన్ విధానంలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే అప్లై చేసేసుకోవచ్చు. ఈ రికార్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు సాలరీ ఎంత వస్తుందంటే
మనకి బేసిక్ పేనే 23,000 నుంచి 74,000 వరకు గవర్నమెంట్ పే స్కేల్ అనేది ఇచ్చారు. సో దీంతో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు దాదాపుగా 35,000 వరకు అయితే మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ వేకెన్సీస్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, సో మనకి ఆఫ్లైన్లో అప్లై చేయాలని చెప్పాను కదా. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఎస్ఎస్సి మెమో జిరాక్స్ కాపీ, అలాగే క్యాస్ట్ అండ్ ఆధార్ కార్డు అన్ని జిరాక్స్ కాపీస్ అనేవి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసిన తర్వాత అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసేసిన తర్వాత సో దాని మీద ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా గెస్టెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ అనేది చేయించాల్సి ఉంటుంది, అటెస్టేషన్ అంటాము. సో అన్ని జిరాక్స్ కాపీస్ మీద కూడా ఇక గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేసేసిన తర్వాత మనకి వాళ్ళు ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు చూడండి. ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్స్ షుడ్ బి అడ్రస్డ్ టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్స్ విశాఖపట్నం అని చెప్పేసి ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ క్లియర్గా గమనించండి, వీళ్ళు అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు కాబట్టి అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఏ విధంగా పే చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలంటే ఓసీ అలాగే బీసీ క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్, అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఏ విధంగా పే చేయాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళేసి ఇన్ ఫేవర్ ఆఫ్ ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విశాఖపట్నం ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంకులో డీడీ అనేది తీయాలి. సో డీడీ అంటే ఏం లేదు, డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట. సో ఆ డీడీ రిసిప్ట్ అయిన అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి కంపల్సరీగా. అది అటాచ్ చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయరు, గమనించండి. సో ఇది కూడా అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అయితే మీరు ఏ విధంగా పంపించాలి అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్వెలప్ కవర్ ఇవ్వండి అని చెప్పేసి అడుగు తీస్తారు. ఎన్వెలప్ కవర్ మీద టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి రాసేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనేమో మీ అడ్రస్ రాయాలి, రైట్ సైడ్లోనేమో వాళ్ళ అడ్రస్. సో ఏ అడ్రస్కి పంపించాలని ఆల్రెడీ చెప్పాను కదా, టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్స్ విశాఖపట్నం. ఈ అడ్రస్కి మాత్రం మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఏ విధంగా పంపించాలి అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఆర్డినరీ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయొద్దు. ఓన్లీ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రం మీరు వాళ్ళకి అప్లికేషన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే వాళ్ళు ఫర్దర్గా ఎగ్జామినేషన్కి సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి చాలా తక్కువ టైంలో మీకు జిల్లా కోర్టులలో జాబ్ పొందాలి అనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడ కూడా సాలరీ అనేది ఫిక్స్డ్ సాలరీ ఇవ్వలేదు, మనకి గవర్నమెంట్ పే స్కేల్ అయితే ఉంది కాబట్టి మీకు ఫర్దర్గా మీ లెక్క కనుక బాగుంటే పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అనేది వదులుకోవద్దు. ఇది మనకి విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చినప్పటికీ ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు ఈ జాబ్స్కి సంబంధించి కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా లైక్ చేసి ప్రతి ఒక్కరు వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.